అరణ్యకాండము 74వ సర్గము. సీత తన యాభరణములు కపుల ముందుట వైచుట. ఆ రావణుడట్లు వెళ్ళుచుండగా ఒక్కరైనను కాపాడుటకు రాకుండుటను జూచి సీత విలపించుచు భూమిపై పర్వత శిఖరం మీదనున్న వానరుల నైదుగురిని జూచి, ఈ చెట్లయందు చరించువారైనను రామునితో నా గతిని చెప్పుకుందురాయని తలంచి తన బంగారు భూషణములను చీరకొంగున గట్టి వారి ముందర పడవేశను. ఆ పడవేయుటను వారింపరాని తొందరపాటు భయముగలవాడై వేగముగా వెళ్ళుచుండుటచే ఆ దుష్టుడు చూడడయ్యను. ఆ వానరులు రెప్పపాటులేని కన్నులతో రామా రామా అని శోకముతో విలపించుచున్నదియు చెంచలములై విశాలములైన లోచనములు గలదీయునగు సీతను గాంచిరి. ఆ రాక్షసరాజును కడువేగముతో పంపాసరస్సును దాటి వాడికోరలు గల ఆడసర్పమును తొడపై నిడుకొన్నట్లు భూపుత్రిని మృత్యుదేవతను వలె సాహసముతో బలవంతముగా వెంటబెట్టుకుని పర్వతములు, నదులు, సరస్సులు, వనములు అడ్డులేని బాణము వలె వేగముగా దాటి మొసళ్ళు, చేపలు, తిమింగిలములు మొదలైన వానితో నిండియున్న సముద్రమును సమీపించి దీనితో సురారి పని తీరనని సిద్ధసమూహము సంతసించుచుండా రాక్షసరాజు సంతోషము నొంది వేగిరపడుచు రావణుడు సీతతో లంకజొచ్చుట. తన నగరమగు లంకయందు ప్రవేశించెను. అంతటా రావణుడు దయారహితుడై సీతను తన అంతఃపురమున పూర్వము రాక్షస శిల్పియగు మయుడు మాయచే కల్పించిన స్త్రీని వలె నుంచి అంతటా పిశాచ స్త్రీలను జూచి, మీరు మెలకువతో నెల్లప్పుడూ మీ సీతను కావలియుండు, స్త్రీలను గాని పురుషులను గాని ఇక్కడ ప్రవేశింపనీయకుడు, ఈమెనేకాంతమున నుంచి బంగారు రత్నములు వస్త్రములు మొదలైనవేవి కోరినను ఇంచుకైనా అడ్డు చెప్పక ఇచ్చుచుండు, మీకు శరీరముపై నేమాత్రమైన ఆశయున్నచో తెలిసి అయినను తెలియక అయినను కఠినములైన మాటలను పలకకుడు అని ఈ ప్రకారముగా ఆజ్ఞాపించి ఆ రాక్షసుడు అంతఃపురం నుండి వెడలి వరగర్వితుడై ఇంక నేమేమి చేయవలనని ఆలోచించుచు రావణుడు జనస్థానమునకు కాపు పంపుట. మహాబలవంతులైన యనమండ్రు రాక్షసులను జూచి స్పష్టముగా నిట్లనెను, మీరలు మీకిష్టమైన ఆయుధములను ధరించి వేగముగా శౌర్యాతిశయముతో దండకారణ్యమునకు వెళ్ళుడు. అందు జనస్థానము మన వారందరూ నశించిన చోటు. అందు పూర్వము ఖరాసురుడుండెను. మీరందు భయము లేక రోషము, పట్టుదల, పౌరుషము ప్రకాశించినట్లు నివసించుచు చూచుచుండు. పూర్వము నేనచ్చట నుంచిన కరదూషణాది రాక్షసులను రాముడు చంపెను. దానిచే వైరము పుట్టినది. వైరమును తీర్చుటకు నుపాయం ఆలోచించుచున్నాను. నాకు ధైర్యము కంటే కోపమధికముగానున్నది. ఓ రాక్షసులారా, ఆ జానకీనాథుని యుద్ధమందు చంపిగాని నేనాదమర్చి నిద్రింపను సుమా. కనుక ఆ కరారిని చంపి పేదవాడు ధనమును పొందినట్లు సుఖమును పొందుదును. మీరు వెళ్లి అచ్చట రాముని యొక్క యత్నములను రాత్రింబవళ్ళు ఏమరపాటు లేక తిరిగి చూచుచు ఆ వేషములను వార్తలను నాకు పంపుచుండు. ఆ రాజపుత్రులను చంపయత్నింపుడు. మీ యొక్క బలమును పౌరుషమును నేననేక యుద్ధములందు చూచి తెలుసుకుని ఉండుటచే ఈ గొప్ప కార్యమునకు మిమ్ము పంపించుటయ్యను సుమా అని చెప్పి ఈ విధముగా ఆనందమును కలిగించు మాటలను రాక్షసరాజు పలకగా ఆ యనుమండ్రు రాక్షసులను అతని యానతిని తలదాల్చి వేగముగా జనస్థానమును ఎవ్వరికీ కనిపించని వారే భయంకరముగా ప్రవేశించిరి. ఈ విధముగా జానకిని తెచ్చి రామునితో శత్రుత్వమును పెట్టుకొని రావణుడు మహితుడై సంతోషమును పొందెను. అరణ్యకాండము 74వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.